అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. మామిడికాయ చేపల పులుసు అనమాట అండి. చాలా ఈజీ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో మనకి మ్యాంగోస్ బాగా దొరుకుతూ ఉంటాయి కదండి మార్కెట్లో. లేదు అంటే మనకి చట్నీ కూడా బాగా దొరుకుతూ ఉంటాయి కదండి. పచ్చి మామిడికాయలతో రెసిపీ అనమాట అండి. దీనికోసం నేను కేజీ పైనే ఇదిగో ఫిష్ అనేది తీసుకున్నాను. ఈ చేపలు మామిడికాయలు తల తోక అనేవి ఏమి ఇది ఉండదండి. అన్ని పీసెస్ కూడా ఇది కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలన్నమాట. పులుసు కదండి, కొంచెం బాగా ఉడకటానికి గ్రేవీ అనేది పట్టడానికి పీసెస్ అనేవి కొంచెం పెద్దగా కట్ చేయించుకునేసి వాటిని ఎంచక్క వాష్ చేసుకోవాలండి. చూస్తున్నారుగా అవి తోక అనమాట. ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఫిష్ కర్రీ ఏ విధంగా అయితే చేస్తామో సేమ్ అలానే అనమాట, కానీ మ్యాంగోస్ వేసుకుని చేసుకోవటం అనమాట. దీన్ని వాష్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత చూస్తున్నారు కదా, ఇలా ఆనియన్స్ ఇలా బారుగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పులుసులో కూడా మనకి ఆనియన్స్ అయితే తగలవు, కానీ టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చిమిర్చి కొంచెం దండిగానే తీసుకోండి. ఇదిగో పచ్చి మామిడికాయ అనమాట. మ్యాంగో అనేది ఇలా మన రా మ్యాంగో తీసుకునేసి దాన్ని కూడా పీల్ చేసేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇది చూస్తున్నారుగా ఒక పెద్ద బౌల్ అనేది తీసుకోవాలి. ఈ బౌల్లో మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి ముందుగా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనే ఈ ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత ఇలా చేప పీసెస్ ఉన్నాయి కదా, ఈ ముక్కలన్నీ కూడా ఎంచక్క ఇలా పెట్టుకోవాలి. ఈ చేపలు అనేది పులుసు అవని ఎగిరవని ఏ కర్రీ అయినా కూడా వెడల్పాటి బౌల్స్ అనేవి తీసుకుని చేస్తే కర్రీ అనేది బాగా వస్తుందండి. ముక్క అనేది చిదమటం అనేది ఉండదు, విడిపోవటం అనేది కూడా ఉండదన్నమాట. బౌల్ అనేది వెడల్పు అనేది ఉంటే. ఇదిగో ఇలా విధంగా అవి చేపలు వేసిన తర్వాత పసుపు మంచిదండి, ఎక్కువగా వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, గట్టిగానే పెద్ద స్పూన్ అనేది తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత కారం చూస్తున్నారు కదా, ఘాటుని బట్టి ఎక్కువగానే తీసుకోండి. నేనైతే ఆ స్పూన్ బట్టి 4 స్పూన్స్ పైనే తీసుకున్నానండి. 4.5 దాకా వేసాను. ఘాటు మంచిగా ఉంది. ఇవి ఉప్పు కారము అదేవిధంగా తర్వాత అల్లం పేస్ట్ అనేది కూడా వేసుకోవాలన్నమాట. దీనిలోనే ధనియా పౌడరు మిరియా పౌడర్ అనేవి కూడా వేసుకోవాలి. ఈ ముక్కల్లో మనం ఎప్పుడైతే లేదు అల్లము ఇంకొద్దిగా వేస్తానండి. ఇంకొంచెం స్పూన్ అయితే చిన్నగా ఉంది. కొద్దిగా వేసుకున్న తర్వాత ఈ పచ్చి ముక్కలకి మంచిగా ఇవంతా పట్టేస్తుంది అనమాట. పట్టిన తర్వాత మనం వాటర్ అనేది పోసుకోవాలి. ఈ ముక్కల్ని కొద్దిగా మగ్గనిచ్చుకోవాలన్నమాట. తర్వాత ముక్కలంతా కూడా మునిగిపోవాలన్నమాట. ఆ తల కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగా కొలత తీసుకునేసి ఈ ముక్కలు ఈ విధంగా నిండిపోయేలాగా వాటర్ అనేది పోసుకోవాలి. ఇది వాటర్ ఎక్కువగా ఉడకబెట్టుకోవాలండి. ఏమవుతుందంటే మనకి ఇవి బాగా వాటర్లో ఉడకటం వల్ల నీచు వాసన అనేది పోతుందనమాట. ఆ తర్వాత మ్యాంగో కట్ చేసుకున్నాం కదండి, మ్యాంగో కట్ చేసిన పీసెస్ ఇలా పక్కకు తీసుకోండి. ఈ పక్కకు తీసుకున్న తర్వాత ఈ మ్యాంగోస్ ఇదిగో సగం చేపలు ఉడికిన తర్వాత వేసుకోవాలండి. లేదంటే ముక్కలు అనేవి త్వరగా మెత్తగా అయిపోతాయి మామిడికాయ ముక్కలు. సో అప్పుడు ఏమవుతుందంటే కర్రీ అంతా కూడా కలిసిపోతుంది, ఈ మామిడికాయ ముక్కలు అనేవి విడిపోతాయి. సో అందుకనేసి హాఫ్ ఆఫ్ ద కర్రీ బాయిల్ అయిన తర్వాత మనం మ్యాంగో పీసెస్ అనేవి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఉడకబెట్టేసుకున్న తర్వాత పైన ఎంచక్క కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ రెసిపీ అండి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరందరూ కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియజేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే నా యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.